ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనము ట్రూవ్యూ బ్రాండ్కి సంబంధించిన 4G అండ్ 5G సిమ్ వైర్లెస్ రౌటర్ అనమాట ఇది. సో ఇదైతే మనం ఒకసారి అన్బాక్సింగ్ చేద్దాము. సో ఈరోజు ఈ బాక్స్ వచ్చేసి ఏంటంటే ఈ రౌటర్ వచ్చేసి 4G అండ్ 5G సిమ్కి సపోర్ట్ అని చెప్పేసి వీళ్ళు బాక్స్లో హైలైట్ చేస్తారు. తర్వాత మల్టీ యాంటీనాస్ ఉంటాయి, అలాగే సపోర్ట్ ఆల్ డివైజెస్, కంఫర్టబుల్ మల్టీ వాయిస్ అని ఇచ్చారు. సో ఒకసారి దీని సైడ్లో కనుక మనం చూస్తే కనుక సో మనం ఇది ఎక్కడెక్కడ వాడొచ్చు అనేది అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో రిమోట్ లొకేషన్స్ ఎక్కడైతే మనకు బ్రాడ్బ్యాండ్ కానివ్వండి, వేరే మొబైల్ సిగ్నల్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ లొకేషన్స్లో సిమ్ రౌటర్ పెట్టేసుకొని ఇట్లా షాప్స్లో కానివ్వండి, ఆఫీస్లో కానివ్వండి, హోమ్స్లో, లేదంటే విల్లాసంలో ఉంటాయి కదా రిమోట్ లొకేషన్, విలేజ్లలో, ఫామ్ హౌస్లలో ఉంటాయి కదా. సో అక్కడ ఓన్లీ మనం పోయినప్పుడే వాడతాం కాబట్టి సో అక్కడ స్మార్ట్ టీవీలో వాటికి ఏంటంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. సో ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో మనం పోయినప్పుడు దానికి డేటా ప్యాక్స్ని రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ప్రొడక్ట్ కోడ్ వచ్చేసి చూసుకోవచ్చు మనము. సో 18168 అనమాట. సో దీని ఎంఆర్పి మ్యాక్స్ రేట్లో ప్రైస్ వచ్చేసి 3000 రూపీస్ అయితే ఉంది దీని మీద. సో ఇప్పుడు ఒకసారి బాక్స్ ఇది ఓపెన్ చేద్దాం. సో సీల్ అయితే ఓపెన్ చేస్తున్నా. సో సీల్ అయితే తీసేసినా మనము. సో ఇందులో చూసుకుంటే సో ఇట్లా ఇందులో ప్యాకింగ్ అయితే వచ్చింది. సో బాక్స్ లాగా సో ఓపెన్ చేయగానే మనకైతే ఇలా కనిపిస్తుంది. సో ఇందులో వచ్చేసి ఇంకోటి మనకు క్వాలిటీ చెక్ సర్టిఫికేట్ అనేది వచ్చింది. సో ఇది వచ్చేసి ఆగస్టు 2023లో ఉంది. తర్వాత దీంట్లో అయితే ఒక మాన్యువల్ ఇచ్చారు మనకు. సో దీని త్రూ మనము ఎవరైనా తెలియని ఉంటే దీని త్రూ ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలనేది మీరు దీని నుంచి చెక్ చేసుకోవచ్చు. సో ఓపెన్ చేస్తే మీకు ఇది మల్టీ లాంగ్వేజ్లో ఉంటుంది. సో దాని నుంచి మీరు ఓపెన్ చేసుకుని అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బ్యాక్ సైడ్లో క్లియర్ మెన్షన్ చేసింది. సో ఇందులో నుంచి రౌటర్ తీస్తే సో దీనికైతే యాంటీనాస్ అయితే చాలా బాగా వచ్చాయి. 4 యాంటీనాస్ ఉన్నాయి. సో యాంటీనాస్ ప్రాపర్గా ఒకవేళ పనిచేస్తే కనుక మీకు ఫుల్ కవరేజ్ అనేది అయితే వస్తుంది. సో ఏదైనా ఓపెన్ ప్లేస్లో కానీ లేదంటే ఏదైనా విల్లాలో కానీ పెట్టుకుంటే మీకు ఒక ఫ్లోర్ అయితే డెఫినెట్గా వైర్లెస్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే 4G రౌటర్ స్విచ్ అని ఉంది. తర్వాత వైఫై నేమ్ అంటే డిఫాల్ట్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చారు ఇది ఇక్కడ దీనిపైన. సో దీన్ని యాక్సెస్ చేయడానికి మనకు ఒక ఐపీ అడ్రస్ ఇచ్చారు 192.168.0.1. యూజర్ నేమ్ అడ్మిన్. సో దీని పవర్ కన్జంప్షన్ వచ్చేసి పవర్ DC 12 వాట్ ఉంది, 0.5 amps అనమాట. సో అంతకుమించి దీని మీద అడాప్టర్ పెట్టకూడదు, పెడితే కనుక ఇది కాలిపోతుంది. సో బర్న్ అయితే కంపెనీ వారంటీ అనేది మనకు రాదు. సో ఇందులో ఏంటంటే ఇక్కడ సిమ్ సిగ్నల్ అనేది చూపిస్తుంది. తర్వాత ఏదైనా కేబుల్ పెట్టుకుంటే దాని నుంచి కనెక్టివిటీ అంటే దీని నుంచి వెళ్ళిందా లేదన్నది ల్యాండ్ది ఒకటే పోటీ ఇచ్చారు. ఇక్కడ తెలుస్తున్నప్పుడు ఇక్కడ సిమ్ వేస్తే ఏదైతే ఇక్కడ సిమ్ ఉందో ఇది వేస్తే మనకి ఇక్కడ ఈ 4G సిగ్నల్ ఉంది కదా, ఈ మొబైల్ సిగ్నల్స్ ఉన్నాయి కదా, అక్కడ కనెక్ట్ అయినప్పుడు సిగ్నల్ వస్తుంది. సో ఇక్కడ కేబుల్ పెడితే కనుక ఈ సింబల్ పైన లైట్ అనేది వస్తుంది అనమాట. 1 సెకండ్. ఇది కేబుల్ సింబల్ అనమాట. ఇది 4G సిగ్నల్ సంబంధించింది. సో ఇది వచ్చేసి మనకు ఆన్ ఆఫ్ అయ్యేటప్పుడు వస్తుంది. సో ఇది వైఫై ఆన్లో ఉందా లేదా ఇందులో తెలుస్తుంది. సో ఇది వచ్చేసి పవర్ లైట్ అనమాట. సో డివైస్ ఆన్లో ఉందో లేదో తెలియడానికి ఇది. సో రౌటర్ అయితే టేబుల్ పైన పెడితే అయితే ఇలా ఈ సైజులో కనిపిస్తుంది, చూడొచ్చు ఒకసారి. తర్వాత దీంతో పాటు మనకు దీని పవర్ అడాప్టర్ వచ్చింది. సో దీని పవర్ అడాప్టర్ కెపాసిటీ చూసుకుంటే కనుక మోడల్ వచ్చేసి PS 12 amps అని ఉంది. ఇన్పుట్ అవుట్పుట్ వచ్చేసి 12 watts 0.5 amps అనమాట ఇది. సో ఇది దీనికి సూటబుల్ ఇచ్చారు. తర్వాత ఇది వచ్చేసిందంటే ప్యాచ్ కార్డు. సో ల్యాండ్ ప్యాచ్ కార్డ్ అనమాట. సో ఇది వచ్చేసి Cat 6 ప్యాచ్ కార్డ్ ఇచ్చారు. సో కొన్ని ఇప్పుడు బేసిక్ రౌటర్లు వచ్చేటివన్నీ కూడా Cat 5 ప్యాచ్ కార్డ్స్ వస్తున్నాయి అనమాట. అంటే Cat 6కి Cat 5కి తేడా ఏంటంటే Cat 5లో 2 పేర్ ఉంటుంది, Cat 6లో 4 పేర్ ఉంటుంది అనమాట. 4 పేర్ అంటే 8 వైర్స్ ఉంటాయి. సో దీని గురించి ఎవరికైనా వీడియో కావాలనుకున్న వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి, క్లియర్ దాని గురించి వీడియో చేసి నేను పెడతాను. సో ఫ్రెండ్స్ మొత్తం అయితే ప్రోడక్ట్ అయితే ఇది. సో దీనికి ఎలా ఇది కాన్ఫిగర్ చేయాలన్న వీడియో ఎవరికైనా కావాలనుకుంటే కింద మీరు కామెంట్ సెక్షన్లో చేయండి. సో అప్పుడు దానికి సంబంధించిన వీడియో చేస్తాను. సో అంటిల్ బాయ్.